మొన్న మన పార్లమెంట్లో ఒక అతి ముఖ్యమైన డిస్కషన్ డాక్టర్ కనిమొళి అని చెప్పి ఈవిడ తమిళనాడుకు చెందిన ఒక ఎంపీ. సో ఈవిడ ఒక అతి ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. ఈవిడేమంటారు అంటే, ఇప్పుడు మనము కరోనా అన్నాము, కోవిడ్-19 అన్నాము, తరువాత వ్యాక్సిన్స్ ఇచ్చాం. ప్రపంచ స్థాయిలో ప్రతి ఒక్క దేశము కూడా తమ ప్రజల కోసము వ్యాక్సిన్స్ అనేవి ఇచ్చారు. మీకు 2 డోసులు అన్నారు, తర్వాత బూస్టర్ డోస్ అన్నారు. సో ఇదంతా చేశాము కదా. నేను భారత్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ మేము గమనించింది అంటే మా తమిళనాడు గవర్నమెంట్ గమనించింది ఏంటంటే, మేము కొన్ని పరిశోధనలు చేశాము. సడన్గా అంటే స్కూల్కి వెళ్తున్న ఒక పిల్లవాడు, కాలేజీకి వెళ్తున్న ఒక అమ్మాయి, ఏదో ఫాస్ట్ ఫుడ్ తింటున్న ఒక విద్యార్థి కొలాప్స్ అయిపోవడం. ఏంటంటే హార్ట్ అటాక్. 16 ఏళ్ల పిల్లాడికి హార్ట్ అటాక్ రావడం ఏంటి, మీకు ఒక 18 ఏళ్ల అమ్మాయి అలా రోడ్డు మీద పడిపోవడం ఏంటి. సో దీనికంతా కారణం ఏమి అని చెప్పి చూసినప్పుడు కరోనా అనే ఒక విషయం గురించి అందరూ మాట్లాడారు. మీకు 18 ఏళ్లకు పైగా చూసారో అనుకోండి, సడన్గా అంటే ఎటువంటి కాంప్లికేషన్స్ మీకు కనిపించవు, ఆరోగ్యంగా ఉంటారు, సడన్గా కొలాప్స్ అయిపోతారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మనము ఇచ్చిన వ్యాక్సిన్స్ వల్లే ఇలా జరుగుతుందా? ఇవాళ చూడండి, మొన్న మన ఆఫీస్లో మీటింగ్ పెట్టుకున్నాం. మీకు చాలామంది మిత్రులు వచ్చారు. వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య. కొంతమంది మెంటల్ కండిషన్స్, అలాగే మీకు సడన్గా అండి బాగానే ఉన్నాము, ఎందుకో తెలియడం లేదు, ఇక్కడ చెస్ట్ దగ్గర అంతా పెయిన్గా ఉంది, ఏదో పట్టేసినట్టుంది, ఇలాగ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మీరు గమనించారో అనుకోండి. వ్యాక్సిన్స్ ఇచ్చిన తరువాత ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? విచిత్రం ఏంటంటే, ప్రతాప్ రావ్ జాదవ్, ఈయన ఎవరు? స్టేట్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈయన జవాబు చెప్పారు. ఎందుకంటే ఒక మంత్రి గారు ఈవిడ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తున్నారు అంటే అది భారత ప్రభుత్వం ఇస్తున్న ఆన్సర్గా మనం భావించాలి. సో ఆయన ఏం చెప్తున్నారంటే, ఇదే డౌట్, వ్యాక్సిన్స్ ఇచ్చిన తరువాత మన హెల్త్ ఏమైనా డిటోరియేట్ అవుతుందా? ఇది ఎందుకు ఇలా ఉందంటే, ప్రపంచ స్థాయిలో ఇప్పుడు కోవిషీల్డ్ అనండి, అలాగే కోవాక్ అనండి, ఇలాంటి సంస్థల మీద, అంటే వ్యాక్సిన్స్ పేర్లండి, మీకు ఆస్ట్రాజెనికా లాంటి సంస్థలు, వాళ్ళ మీద ప్రపంచ స్థాయిలో ఎన్నో కేసులు ఈ వ్యాక్సిన్ వేసుకున్న తరువాత బ్లడ్ క్లాట్స్ అనేవి జరుగుతున్నాయి. సడన్గా ఈ హార్ట్ దగ్గర ఉండే బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చి మరణించే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ? యూకేలో, యూరోప్లో, ఎన్నో దేశాలలో, అమెరికాలో. సో అలాంటప్పుడు మీరు ఇచ్చిన వ్యాక్సిన్ తప్పు కదా, బాగున్న మా ఆరోగ్యాలను మీరు పాడు చేశారు కదా, ఈ బ్లడ్ క్లాటింగ్ వల్ల మా వాళ్ళు మరణిస్తున్నారు అన్నప్పుడు ఈ కంపెనీలు ఒప్పుకున్నారండి, కోర్టులో ఒప్పుకున్నారు. అవును, మేము ఇచ్చిన వ్యాక్సిన్స్ వల్ల రేర్ సందర్భాల్లో, అంటే మీకు 1,00,000 మందికి ఇచ్చారనుకోండి, 1,00,000 మంది చనిపోరు కదా, అందులో మీకు ఒక 500 మంది 600 మందికి ఇబ్బందులు వస్తాయి, ఒక 10 మంది 15 మంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, రేర్ కేసెస్లో ఇలాగా బ్లడ్ క్లాటింగ్ అనేది మేము కూడా గమనించాము, కానీ మనం ఆల్రెడీ వేసేసుకున్నాం, ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఇప్పుడు మంత్రి గారు ఏం చెప్తున్నారు, 19 రాష్ట్రాలలో, కొన్ని యూనియన్ టెరిటరీస్లో ఈ పరిశోధనలు మేము నిర్వహించాము. ఇది పెద్ద న్యూస్ అండి, మనకు తెలియదు. సో వీళ్ళు 19 స్టేట్స్లో కూడా ఇలాగా ఈ వ్యాక్సిన్స్ ఇవ్వడం వలన ఇబ్బందులు వస్తున్నాయా? వీళ్ళు ఒక రీసెర్చ్ అనేది మొదలుపెట్టారంటే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చేసినప్పుడు చూడండి, లేదు, వ్యాక్సిన్స్ వల్ల ఇలాంటి ఇబ్బందులు రావడము లేదు, వీటికి సంబంధించిన ఆధారాలు ఎక్కడా కూడా మాకు దొరకలేదు అని అన్నారు. అమ్మయ్య, మంచి న్యూస్, వ్యాక్సిన్స్ వల్ల ఇలా జరగడం లేదు అంటే మీకు యూకేలో జరగవచ్చు, అమెరికాలో, యూరోప్లో జరగవచ్చు. అదే వ్యాక్సిన్ ఇండియాలో వాడినప్పుడు మన ఎవరికి కూడా ఇలాంటి సమస్యలు రాలేదని చెప్పి ఒక రిపోర్ట్. ఓకే, ఫైన్. కానీ అదే మినిస్టర్ ఆయన ఏమంటున్నారు అంటే, ఇందులో చాలా ముఖ్యమైన అంశాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఆ టైంలో, కరోనా టైంలో ఏం జరిగింది అంటే, కొంతమంది వాళ్ళకి కరోనా సోకిందేమో భయపడి హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారు. ఆ టైంలో మీరు నా వీడియో ఏదైనా గమనించండి, ఏమండి, మందులే లేనప్పుడు హాస్పిటల్స్లో మీరు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఎన్నో సందర్భాల్లో మందులు లేవండి, మీరు ఏం మందులు ఇస్తారు? సో అప్పుడు ఒక 1 పర్టికులర్ ట్యాబ్లెట్ ఇప్పుడు పెట్టినా కూడా యూట్యూబ్ వాడు గమనిస్తాడు,
ఈ ఫలానా స్టెరాయిడ్ మాత్రమే వీళ్ళు ఇస్తున్నారు, ఈ మాత్రం మీకు 10 రూపాయలు మాత్రమే అని చెప్పి నేను ఒక వీడియో పెట్టిన వెంటనే ఛానల్నే ఆపేశారు. వారం రోజుల పాటు మీ ఛానల్ ఉండదు, మీరు ఇలాంటి నిజాలు మాట్లాడకూడదు. సో క్లియర్గా చెప్పేశారు. అంటే 10 రూపాయలకి 10 మాత్రలండి. ఇదే ఆసుపత్రుల్లో ఇచ్చారు, కానీ లక్షలలో వీళ్ళు ఛార్జ్ చేశారు. మీకు ట్రీట్మెంట్ పేరు మీద మందులు లేకుండా ఏం చేశారు మీరు అక్కడ అంటే 10 లక్షలు 12 లక్షలు ఇష్టానుసారం వెళ్ళండి, ఇల్లులు అమ్ముకొని రండి. మీకు ఇలా మీ నాన్నగారికి బాలేదు, మీ అమ్మగారికి బాలేదు, మరి మందులు ఏంటంటే ఇష్టానుసారం. ఇవాళ ఇదే మినిస్టర్ మాట్లాడుతున్నారు, అడ్డదిడ్డమైన ట్రీట్మెంట్, అవసరము లేని మందులు. చూడండి, మొన్న ఒక మిత్రుడు వాళ్ళ అమ్మగారికి విపరీతమైన కడుపు నొప్పి. సో కడుపు నొప్పి అన్నప్పుడు చూసి ఆఖరికి ఏం చేశారు వీళ్ళు, లేదండి ఎక్కడా ప్రాబ్లం లేదు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అని చెప్పారు. సో కాబట్టి గాల్ బ్లాడర్ వల్లే సమస్య. హోమియోపతి డాక్టర్లను అడిగితే సింపుల్ రెమెడీ చెప్తారు, ఈ టానిక్ తాగండి, గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి కరిగిపోతాయి. ఎంతోమందికి చూసాం. అలాంటిది వీళ్ళు ఏం చెప్తారు, గాల్ బ్లాడర్ని రిమూవ్ చెయ్యాలి, వేరే మార్గమే లేదు. రిమూవ్ చేసేశారు. వితిన్ 15 days మళ్ళీ కడుపు నొప్పి స్టార్ట్ అయింది. ఫైనల్గా తేలింది ఏంటి, ఇది ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. గ్యాస్ పెద్ద లెవెల్లో మీకు 2D ఈకోలో వాటిలో కనిపించదు కదండి, కనిపించిందల్లా గాల్ బ్లాడర్, ఆ రాయి మాత్రమే చిన్నది, కానీ ఆవిడ గాల్ బ్లాడర్ తీసేశారు. ఇంకొక కేసులో ఇలాగే ఆవిడకి విపరీతమైన కడుపు నొప్పి, చూసి గర్భసంచి వల్లే ఈ సమస్య, ఆ గర్భసంచిని రిమూవ్ చెయ్యాలి, రిమూవ్ చేసేశారు. విచిత్రం అంటే ఇలాంటి సందర్భాల్లో మనల్ని సంప్రదించారండి. అందుకే చెప్తున్నాను, మీరు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నా ముందు దయచేసి మమ్మల్ని సంప్రదించండి. దీనికి సంబంధించిన వివరాలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము. ఇది ఒక చాలా సింపుల్ ప్రక్రియ. దయచేసి చేసిన తరువాత అప్పుడు మీరు మీ హాస్పిటల్ కన్సల్టేషన్ అనేది మొదలు పెట్టండి. మీకు ఏ నష్టము ఉండదు, ఇంకా లాభాలే, అది మాత్రం నేను చెప్పగలను. అలాంటిది ఇప్పుడు చూసారనుకోండి, ఆవిడకి ఒక చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, మీకు గర్భసంచే తీసేశారు. అంటే ఎంత ఎక్కువ సర్జరీలు చేస్తే, మీరు ఎక్కువ ఆపరేషన్లు చేస్తే మీకు హాస్పిటల్ యాజమాన్యం ఇన్సెంటివ్స్ ఇస్తుంది, వాళ్లకు కావలసిన డబ్బు ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ డాక్టర్లు ఏంటంటే వచ్చిన వాళ్లను పేషెంట్లుగా కన్వర్ట్ చేయడం, ఏదో ఒక రకంగా కన్వర్ట్ చేసి వాళ్ళని ఐసీయూలో పెడితే అందరికీ కూడా లాభము కదా. అంటే నా ఆరోగ్యం ఏంటి, నా ప్రాణాలేంటి, ఇదంతా కూడా పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. సో ఈ పరిస్థితిలో ఈ మంత్రి గారు ఏమంటున్నారు, ఒకటి అడ్డదిడ్డమైన ట్రీట్మెంటు, రెండవది మీకు వైన్ షాపులు మూసేశారు, ఎక్కడ బయటికి వెళ్ళడానికి లేదు. ఒక్కసారి వైన్ షాప్స్ ఓపెన్ చేసిన వెంటనే ఇష్టానుసారం తాగడం. ఒక రిపోర్ట్లో ఒక మహిళ రాత్రంతా తాగి తెల్లవారుజామున ఆవిడ చనిపోయి ఉంది. ఏంటంటే ఓన్లీ తాగుడు వల్లే ఈవిడ చనిపోయింది అని చెప్పి డాక్టర్స్ డిక్లేర్ చేశారు. అలాగే మీకేంటంటే ఫిట్నెస్ ఫ్రీకులు, అబ్బో కరోనా వచ్చేసింది, నన్ను అటాక్ చేస్తే ఏమవుతుందో, పదండి జిమ్ముకు అని చెప్పి వెళ్ళి మీకు పునీత్ రాజ్ కుమార్ని చూడొచ్చు, సౌరవ్ గాంగూలీని చూడొచ్చు, వీళ్ళందరూ ఎక్సెసివ్గా వీళ్ళు ఎక్సర్సైజులు చేయడము, వెయిట్లు మొయ్యడము, ఇది వీళ్లకు అనారోగ్యానికి ప్రాథమిక కారణము. ఇలా చూసినప్పుడు మన లైఫ్ స్టైల్ డిజార్డర్, అవసరము లేని ట్రీట్మెంట్లు, అవసరము లేని ఇలాంటి మందులు అనండి, ఇలాంటి మీకు జిమ్ములు అనండి, వీటి వలన జరిగిన నష్టమే ఎక్కువ. ఒక రకమైన భయముతో, మా ఆరోగ్యము అన్న భయముతో మనము అనవసరంగా చేసిన పనుల వల్లే ఇన్నిన్ని మరణాలు. ఇది పిల్లల్లో కూడా తెలియని ఒక భయం క్రియేట్ చేయడము. సో వాళ్ళు ఏదేదో మందులు వేసుకోవడము, ఎవరికి తెలియకుండా ఎన్నో మెథడ్స్ అనుకరించడము, దీనివల్లే ఇలా జరిగింది అని చెప్పేసి ఈ మంత్రి గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. లక్కీగా వ్యాక్సిన్స్ వల్ల మనకు జరిగిన డ్యామేజ్ ఎవరికి వాళ్ళకి తెలుసు. రెండవ లెవెల్లో చూశారనుకోండి, రీసెర్చ్లో ఇలాంటి విషయాలే బయటపడ్డాయి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవరైనా అనారోగ్యం అన్నా, మీకు తెలిసిన వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా, చిన్న చితకా ఇష్యూస్ ఉంటాయి, వీటికి వెళ్ళి వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అనవసరం అండి. ఆ పని మాత్రం చెయ్యకండి. ఇప్పుడు ఈ మంత్రి గారు చెప్పిన డేటా స్టాటిస్టిక్స్ చూసామనుకోండి, రీసెర్చ్లో కరోనా వచ్చింది,
వ్యాక్సిన్స్ ఇచ్చారు, దానివల్ల వచ్చిన సమస్య కన్నా మనము అనవసరంగా తీసుకున్న ట్రీట్మెంట్ వల్లే డ్యామేజ్ ఎక్కువ జరిగిందని చెప్తున్నారు. మరి దీన్ని గమనించినప్పుడు మనకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, మరి మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.